బట్ ఓన్లీ ఏంటంటే ఏదో యూనిట్ పెట్టాం పెట్టేసాం అన్న కాకుండా సో ఈ ఫీల్డ్ లోకి ఎవరైనా వద్దాం అనుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంట్రెస్ట్ చూపించాలి. అంటే నేను యూట్యూబ్ లో చూసాను చాలా ఛానల్స్ లోని తక్కువ రెస్పాన్స్ స్టార్ట్ చేయొచ్చు. అది ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు? అదంతా ప్రాబ్లం కరెక్ట్ చెప్పండి సార్. అసలు చాలా ప్రాబ్లం అని చెప్తున్నారు. బట్ అసలు దీంట్లో ప్రాఫిట్ మార్జిన్ ఎంత రావచ్చు? ప్రాఫిట్ మార్జిన్ అనేది దీంట్లో ఉండేది చాలా తక్కువ. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఆర్గనైజ్డ్ బాక్స్ ఉన్నాయి కదా సార్, దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? సో ఇది మనం 2012 లో ఇది మా మెయిన్ అండి. ఇది ఇక్కడి నుంచే నా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇది మనం జర్నీ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను ఫోటోగ్రఫర్ దాకా వెళ్ళాను. సో మా బేసిక్ వచ్చేసరికి ఇదే. సో ఫస్ట్ టార్గెషన్ ఇదండి సార్. ఇనీషియల్ గా ఎంత స్టార్ట్ చేశారు సార్ మీరు? స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ గా ఒక 1.5 year తో స్టార్ట్ చేశాను. 1.5 year కూడా బ్యాంక్ లోన్స్ తీసుకున్నాము. మా ఫాదర్ కొంత క్యాపిటల్స్ ఇచ్చారు. దాని తర్వాత అదంతా క్యాపిటల్ అంతా ట్రైన్ అయిపోయింది. అంతా చాలా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ తోనే వచ్చింది. ఓకే, సో నాకు తెలిసి అంత స్ట్రగుల్ తోని రావడం కూడా చాలా కష్టమే. బై గాడ్స్ గ్రేస్ ఈ రోజు కొంచెం హ్యాపీగా ఉన్నాను. సో 2014 నుంచి ఇప్పుడు పోలిస్తే ఈ రోజు ఏదో కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. కొంచెం బాగుంది. అబోవ్ మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్ క్లాస్ దాకా గెటింగ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఏంటంటే ఏదో యూనిట్ పెట్టాం తిప్పేసాం అన్న కాకుండా మన మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉండాలి. మనం మార్కెటింగ్ ఏం చేస్తున్నాము, మనం కస్టమర్ కి ఎంతవరకు రీచ్ చేయగలుగుతున్నాము, కస్టమర్ కి మనం ఏ ప్రైసింగ్ వేస్తున్నాము, కస్టమర్ కి మనం ఏ క్వాలిటీలు వేస్తున్నాము, లేదా కస్టమర్ కి ఏ టైంలో వేస్తున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్టమర్ కి ఎంత ఇంపార్టెంట్ అంటే కస్టమర్ కి రేపు షిప్మెంట్ ఉంది. సో షిప్మెంట్ ఉంది, వాడి మెటీరియల్ అయిపోయింది, షిప్మెంట్ కి ఇది లేకపోతే షిప్మెంట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ షిప్మెంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కార్గోస్ బుక్ చేస్తారు. సో మనం ఒక టైం పీరియడ్ ఇస్తాం, ఆ టైంకి వచ్చేస్తాయి అంటాము. ఆ టైంకి బాక్సెస్ వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళ కంటైనర్ కార్గో బేర్ చేసుకోవాలి, వాళ్ళ ప్రొడక్షన్ అయిపోతుంది, లేదా వాళ్ళ ప్రొడక్ట్ డ్యామేజ్ అవుతుంది. సో అంత పర్ఫెక్ట్ గా చేయకపోతే మనకి ఈ ఫీల్డ్ అనేది లైఫ్ లేదు, సర్వైవల్ లేదు. సో ఈ ఫీల్డ్ లోకి ఎవరైనా వద్దాం అనుకున్నా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంట్రెస్ట్ చూపించాలి. ప్రతి స్టెప్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. డే టు డే యాక్టివిటీ కూడా ఉండాలి. ఇనిషియల్ గా నార్మల్ గా ఎక్కువ సెటప్ కాకుండా స్మాల్ సెటప్ ఎంత కాస్ట్ పడుతుంది? చిన్న సెటప్ కానీ చిన్న సెటప్ కాస్ట్ ఎంత పడుతుంది? చిన్న సెటప్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే చిన్న సెటప్ అంటే ఇదొక లైన్ మనం 2 లైన్స్ పెట్టాము. ఈ లైన్ వచ్చేసరికి నేను స్టార్ట్ చేసినప్పుడే ఈ ఒక్క లైన్ ఆ టైంలో 25 lakhs అయింది. అంటే నేను యూట్యూబ్ లో చూసాను చాలా ఛానల్స్ లోని తక్కువ రెస్పాన్స్ తో స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు? అదంతా ప్రాపగండా అండి. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసేస్తాం అంటారు. ఎక్కడో ఒక దగ్గర ఇలా షీట్ రెంట్ కి తీస్తారు. సో ఎక్కడో సెకండ్ హ్యాండ్ మెషినరీ తక్కువలో ఒక 15-20 లక్షలు తెచ్చిపెట్టేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి, రా మెటీరియల్ కొనాలి. రా మెటీరియల్ కొని కస్టమర్ కి ఇవ్వాలి. సో కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్స్ వసూలు చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వేస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలి, అవుట్పుట్ క్యాల్కులేట్ చేసుకోవాలి, వర్క్ ఎఫిషియన్సీ ఉండాలి. సో ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్ ఒక ప్రోడక్ట్ చేయాలంటే 500 ఫర్ ఎగ్జాంపుల్ మనం మినిమం ఎంఓకి 500 బాక్సెస్. 500 బాక్సెస్ మనకి ఎంత పేపర్ ఖర్చు అవుతుంది? మహా అయితే 2 reels ఖర్చు అవుతాయి. కానీ మనం తెప్పించాల్సిన ఇన్పుట్ ఏముంటుంది? 25 tons ట్రక్ బుక్ చేయాలి. 25 tons ఈ రోజు మనం ట్రక్ బుక్ చేయాలంటే దాదాపు అది ఎంత కాస్ట్ అవుతుంది? సో అంత ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి. ఆల్మోస్ట్ లేదు అనుకుంటే ఇప్పుడు దీని ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలంటే ఈ రోజు ఆర్డర్ పెడితే రేపటికి రాదు. మినిమం 15 days 20 days ప్రయర్ స్టాక్ మనం మెయింటైన్ చేయాలి. సో అంత స్టాక్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి. ఓన్లీ వాళ్ళు చూసేది ప్రాపర్ ఏం చేస్తున్నారు యూట్యూబ్ వాటిలో, తక్కువ దీనికే యూనిట్ పెట్టేయండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో లక్షలు సంపాదించండి, కోట్లు సంపాదించండి అని వస్తుంది. సార్ అసలు మెయిన్ గా అసలు
కరెక్ట్ చెప్పండి సార్. అసలు చాలా ప్రాఫిట్ అని చెప్తున్నారు. బట్ అసలు దీంట్లో ప్రాఫిట్ మార్జిన్ ఎంత రావచ్చు? ప్రాఫిట్ మార్జిన్ అనేది దీంట్లో ఉండేది చాలా తక్కువ అండి. పిన్ టు పిన్ మన డైలీ యాక్టివిటీలో ఎవ్రీ మూమెంట్ లో మనం ఇన్వాల్వ్ అయి చేసుకుంటే మినిమల్ గా మన శాలరీ మన కష్టం మనకి మిగులుతుంది. అంతేగాని కోట్లు మిగిలిపోతాయని చెప్పి కోట్లు లక్షలు ఇందులో మిగిలిపోతుంది అనేది హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ. హార్డ్ వర్క్ అనేది మన లేకుండా ఎవరికో పెట్టి అప్ చెప్పి ఒక ఇన్ఛార్జ్ చూసుకుంటాడు లేదా ఎవరో చూసుకుంటాడు అంటే ఇది జరిగే అంత లెవెల్ ఆఫ్ బిజినెస్ కాదు. సో ఏంటంటే దీన్ని తక్కువ చేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. దీని నుంచే నేను ఎంత డెవలప్ అయ్యాను. సో ఇంత డెవలప్ అయ్యానంటే దీంట్లో నా హార్డ్ వర్క్ ఉంది, మా ఫాదర్ పుషింగ్ ఉంది, నాతో పాటు నా కింద ఇంకో 2 బ్రదర్స్ ఉన్నారు. అంటే మా నలుగురు కష్టం ఇందులో ఉంది. సో నలుగురు కష్టం ఈ రోజు ఇందులో పెట్టాం కాబట్టి మేము ఈ రోజు ఇందులోకి వచ్చాం. సో దీని ప్రాసెస్ అంతా ఫైనల్ అవుట్పుట్ ఇస్తారు బ్యాగ్ వస్తుందా? సో ఇది వచ్చేసరికి ఇది దీంట్లో ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువ అండి. నెంబర్ ఆఫ్ లేబర్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఒక మనం బాక్స్ ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 15 ఆపరేషన్స్ చేయాలి. 15 ఆపరేషన్ అయితే కానీ ఫైనల్ అవుట్పుట్ రాదు. చాలా ప్రాసెస్. మధ్యలో ఎవరు సెలవు పెట్టినా సరే ఆ పని ఒక ఆపరేషన్ బ్రేక్ అయిపోతుంది. సో దీంట్లో ఏంటంటే మ్యాన్ పవర్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ ఈ రోజు స్టిల్ ఈ మిషన్ కొన్నప్పుడు నాకు ఈ ఆపరేటర్ ఎవడైతే ఉన్నాడో ఈ రోజు కూడా స్టిల్ అతనే ఆపరేటర్. ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ మా ఊర్లో ఇల్లు అది తీసుకుని సెటిల్ అయ్యి ఇక్కడ అందరూ కూడా మా ఊర్లో ఇది చిన్న పల్లెటూరు మాది. ఈ పల్లెటూరులో అందరూ ఇక్కడెక్కడ అలాగే సెటిల్ అయిపోయారు ఒక గ్రూప్ లాగా. మా విలేజర్స్ తో వీళ్ళందరూ కూడా కలిసిపోయారు. అంటే మనం దీంతో బిజినెస్ తో పాటు మనం వర్కర్స్ కూడా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ నాలెడ్జ్ అక్కడ మనం గెయిన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. సో వాళ్ళు మనం జాగ్రత్త చూసుకుంటే రన్ అవుతారు. ఏదో ఐఎమ్ సోలో కోఆపరేటర్ కాకుండా మనం వాళ్ళు మేనేజ్ చేయగలం. మనం జాగ్రత్త చూసుకోవాలి, వాళ్ళతో మనం సరదాగా ఉండాలి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి, వాడికి ఏ కష్టం వచ్చిందో చూసుకోవాలి, లేదా వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం చదువుతున్నారో చూసుకోవాలి, వాళ్ళకున్న అవసరాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ చెక్ లో డైలీ యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ అయ్యాం అనుకోండి, వాళ్ళు మనతో ఫ్రీగా మాట్లాడిన తర్వాత సార్ నాకు ఫలానా కష్టం ఉందండి, లేదా మా అబ్బాయికి ఇది ఉందండి, లేదా మా అబ్బాయికి బాగోలేదు, లేదా పుస్తకాలు కొనాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఏదో ఒకటి చెప్తారు. సో చెప్పిన తర్వాత మనం ఎంతవరకు చేస్తాం అనేది అది మన ఎబిలిటీ ప్రకారం మనం చేస్తాం, డిపెండ్ అయి ఉంటుంది. సో కస్టమర్ కి మనం ఇన్ టైంలో శాలరీ ఇచ్చామా లేదా, సో వాడికి ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే మనం తీర్చామా లేదా అలా చూసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు ఇంతమంది నా దగ్గర 11 సంవత్సరాల నుంచి నిల్చున్నారు. సో డైరెక్ట్ గా ప్రింట్ అయిన బాక్సెస్ ఇక్కడికి వచ్చేస్తాయి సార్? లేదండి, ఇక్కడ ప్రింటింగ్ అయిన తర్వాత అందులోకి వెళ్తుంది. ఫస్ట్ స్టెప్ ఇది. అంటే ఐవేర్ ఈవేర్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? ప్లేన్ బాక్సెస్ కావాలనుకున్న వాళ్ళకి ప్లేన్ ఇస్తాయి ఈ కామర్స్ వాటిల్లో. ప్రింటింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత ఈ ప్రింట్ చేసిన ఈ లైనర్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా అది అటు పట్టుకెళ్తాం. అక్కడ కటింగ్ అవుతుంది. అక్కడ కటింగ్ అవుతుంది. నేను చెప్పాను కదా ఫస్ట్ ఏంటంటే దీంట్లో మీరు చెప్తున్నారు చూసారా యూట్యూబ్ అట్లా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అన్నది, దాంట్లో వాళ్ళు ఇవేమీ చూపించరు. ఈ మిషన్లు ఇవన్నీ కొనాలంటే ఎంత స్ట్రక్చర్ వేయాలంటే ఎంత అవుతుంది మీరే చెప్పండి. ఫిజికల్ గా మీరు చూసారు క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఒక బాక్స్ చేయడానికి ఒక 4 మిషన్లు చూపెడతారు అంతే. సో ఎంత ఫుల్ ప్లేజెడ్ గా అవుట్పుట్ రావాలంటే ఎంత కష్టం దాగా ఉంటుంది దాంట్లో. సో దీనికి కస్టమర్ డిజైన్స్ ఉంటాయి, కస్టమర్ దగ్గర నుంచి డిజైన్ అప్రూవల్ తీసుకోవాలి, కస్టమర్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటది. ఈ కాన్ఫిడెన్షియాలిటీ ఏంటంటే ఆ కస్టమర్ మనకి డిజైన్ ఇచ్చిన తర్వాత ఆ డిజైన్ బయట ఎవరికి కూడా మనం ఇవ్వకూడదు. సో ఆ డిజైన్ మళ్ళీ మన ద్వారా వెళ్ళిందంటే మనకి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, లేదా వాడి ఇమేజ్ పోతుంది, లేదా దాన్ని ఎవడైనా డూప్లికేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రాండ్ ఎక్కింది అనుకోండి, వాడు డూప్లికేట్ చేయాలంటే మనం సపోర్ట్ చేస్తే అయిపోతుంది. కానీ అవన్నీ కూడా ఎథికల్స్ కూడా పాటించాలి ఈ ఫీల్డ్ లో. సో ఆ ఎథిక్స్ లేకుండా కూడా చేయకూడదు. సో కస్టమర్ డిజైన్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రింటింగ్ మిషన్, మాది ఇన్ హౌస్ ప్రింటింగ్ మిషన్. సో ఇక్కడే ప్రింటింగ్ చేస్తాం. ఇది ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఈ లైనర్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ లైనర్స్ ఉన్నాయి చూసారా, ఇది మనం చేసేది సీ ఫుడ్ చేస్తాం. సో ఈ లైనర్స్ కూడా దాంట్లోకి వెళ్తాయి. సో ఇది ఒక్కటే కాదు, ఇందాక మనం దీంట్లో చాలా వేరియంట్స్ చేస్తాం.
మ్యాంగో బాక్సెస్ కానీ, ఈ-కామర్స్ బాక్సెస్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ మోడిఫికేషన్ అండ్ కస్టమైజేషన్, ఎనీ టైప్ ఆఫ్ ప్రింట్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దీనిపైన అది లామినేషన్ చేస్తాం. లామినేషన్ లో కూడా 2 types 3 types ఉంటాయి. సో విండో లామినేషన్ అంటాము, లేదా పంచింగ్ మెటీరియల్ అంటాము. సో BOPP లామినేషన్ ఉంటుంది. సో మన థర్మోసిల్ లామినేషన్ ఉంటుంది. సో అన్ని కూడా మనం ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం కస్టమర్. అన్ని అఫోర్డబుల్ ప్రైస్ లో. వన్ స్టాప్ మీకు 1 word లో చెప్పాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్యాకేజింగ్ నీడ్స్ ఫర్ ద కస్టమర్. కస్టమర్ స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ పర్సన్, ఎనీ పర్సనల్ కి వాడికి ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్ ఉంది, ఎనీ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ ఐటమ్, ఎనీ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్ అంటే భద్రా కార్గేటెడ్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్. ఇంకా బాక్స్ కావాలంటే బాక్స్ ఇస్తాం, మోనో కాటన్స్ కావాలంటే మోనో కాటన్స్ చేస్తాం, ప్రింటింగ్ కావాలంటే ప్రింటింగ్ చేస్తాం, ప్రింటెడ్ పౌచెస్ కావాలంటే ప్రింటెడ్ పౌచెస్ చేస్తాం, ప్లెయిన్ పౌచెస్ కావాలంటే ప్లెయిన్ పౌచెస్ చేస్తాం, పాలిథిన్స్ కావాలంటే పాలిథిన్స్ చేస్తాం. ఎనీ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్ విత్ బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్. బ్రాండ్ ప్రమోషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్. సో ఏంటంటే దీంతో పాటు కూడా మనం ఏంటంటే ఈ దేవస్థానం మెయిన్ మన ఇండియాలోనే లీడింగ్ దేవస్థానమ్స్ కి మనం వన్ ఆఫ్ ద వెండర్స్. సో వాటికి మనం ఏం చేస్తాం అంటే ఈ బౌల్స్ కానీ, అరికా లీవ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి సప్లై చేస్తాం. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద ఐటమ్. సార్ ఫైనల్ గా ఫస్ట్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏ ఇండస్ట్రీలో కానీ రావాలన్నప్పుడు వాళ్ళు ఏం మైండ్ సెట్ బిల్డ్ చేసుకుని రావాలి? సో నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, స్టార్టింగ్ లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, చుట్టూ పచ్చని వాతావరణంలో చాలా లూప్ లైన్ లో ఇంటిగ్రల్ ఏరియాలో మేము స్టార్ట్అప్ చేస్తాం. ఎవరైనా ఎవరి దగ్గరికి వెళ్తే అంత లోపలికి ఉంది, నీ దగ్గరికి ఎవరు వస్తారు, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా నేను ఫేస్ చేశాను. సో నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, సో ప్లేస్ ఆఫ్ ఏరియా అనేది మనం ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. సో బిజినెస్ ఎలా చేసాం అనేది కాకుండా మనం కస్టమర్కి అవుట్పుట్ ఎలా ఇచ్చాము, నెక్స్ట్ వన్స్ వచ్చాము, సో ఈజ్ ఇట్ పాస్ ఆర్ ఫెయిల్ అవ్వు, ఈరోజు ఫెయిల్ అవుతావు, రేపు ఫెయిల్ అవుతావు, ఎల్లుండి ఫెయిల్ అవుతావు. అలాగని ఫెయిల్ అయిన తర్వాత నేను ఎంత చేసినా ఇది ఫెయిల్ అయ్యా అనుకుంటే అది తప్పు, పొరపాటు. ఆ ఫెయిల్ అయ్యావంటే ఆ ఫెయిల్యూర్ నుంచి ఒక లెసన్ తీసుకోవాలి, సెకండ్ ఫెయిల్యూర్ నుంచి ఇంకో లెసన్ తీసుకోవాలి. నేను అలా చాలా లెసన్స్ తీసుకున్నాను. ఈ ఫెయిల్స్ ఎక్కడైతే 1-2 మీకు కామ పులిషాపులు పడ్డాయో అక్కడితో మీరు ఎండ్ అయిపోతారు. 100% ఉండి నేను చేసుకుంటాను, అసలు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నేను తట్టుకోగలను అని మెంటల్ ఎబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జాబ్ లీవ్ చేసి వస్తారు, పర్ మంత్ 1.5 lakh 2 lakh సంపాదించే వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చేవాళ్ళు, ఈ యూట్యూబ్స్ ఈ షార్ట్స్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మెయిన్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మీరు 1.5 lakh 2 lakh ఎర్నింగ్ వదిలేసి వచ్చారంటే మీరు కాన్ఫిడెంట్ గా రావాలి. సో నేనేదో ఇప్పుడు ఇక్కడ 1.5 lakh సంపాదించాను, అక్కడికి వెళ్తే 3 lakhs సంపాదిస్తానన్న దీంట్లో అయితే పర్వ్యూలో రావద్దు. మీరు సంపాదిస్తారు 3 lakhs కూడా, అది ఎప్పుడు మీరు ఫెయిల్ అయిన తర్వాత కూడా మీరు లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు నిలబడితే 3 lakhs ఉంది. మీ సక్సెస్ ఎలా రావాలంటే మీ ఎబిలిటీస్ మీద అండ్ మీ కష్టం మీద, మీ అన్నిటి మీద డిపెండ్ అయ్యి వస్తుంది. అంతే తప్పితే ఈ రోజు నేను 1.5 lakh శాలరీ వదిలేసి వచ్చేసుకున్నాను, 2 lakh శాలరీ వదిలేసుకున్నాను, నెక్స్ట్ మంత్ నాకు 3 lakhs రావాలంటే రాదు. సో అన్ని కూడా స్టడీ చేయాలి. ఇనిషియల్ డేస్ లోనే ఎక్కువ ప్రాఫిట్స్ ఆర్ మనీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, లాస్ వచ్చినా లాభం వచ్చినా దాన్ని ఫస్ట్ మనం స్టార్ట్ చేసామంటే చివరి వరకు కంటిన్యూ మన లైఫ్ పార్ట్నర్ గా దాన్ని తీసుకెళ్ళాలి ముందుకి. సో అలాగైతేనే మనకి ఏదైనా ఇది అనేది ఉంటుంది దాంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. గ్రేట్ హైట్స్ రీచ్ అవ్వాలి మీరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.